మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా ఈ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, అలాగే సిఆర్డిఏ చట్టం రద్దు సంబంధించిన బిల్లు, ఈ రెండు పూర్తిగా ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని లెజిస్లేటివ్ ప్రాసెస్ గవర్నర్ ఆమోదానికి వెళ్ళిన నేపథ్యంలో గత వారం రోజులుగా ఎప్పుడైతే ఈ ఫైనల్ తుది అంకానికి వచ్చి గవర్నర్ గారి ఆమోదం కూడా పొందే తరుణంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా దీన్ని ఎలా అడ్డుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వప్నం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అన్న ఆ డ్రీమ్ను, ఆ విజన్ను ఎలా అడ్డుకోవాలనే కుతంత్రంలో భాగంగా గత వారం రోజులుగా ఎలాంటి దాడి మొదలు పెట్టారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన ఇది కాదు. అలాగే ఈ డెసిషన్ అయిన తర్వాత ఆ రోజు ఏ సెక్షన్స్ అయితే దీన్ని అడ్డుకోవాలని చూసాయో వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయడంలో కూడా అది అసహజమని మేమనం, అన్యాయమైన ఇదని కూడా మేమనం. అయితే వీటికి ప్రతినిధిగా చెప్పుకునే ఆ వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పేరుతో ఒక చిన్న ఏరియాకు సంబంధించి ఆ ప్రదేశంలో కూడా ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం కాదు, వీళ్ళ బినామీలకు సంబంధించిన వ్యవహారాలను రక్షించుకోవడంలో భాగంగా వీళ్ళ బాధలన్నీ ప్రపంచం బాధలన్నట్టు, వీళ్ళకు ఇబ్బందులు కలుగుతున్న ఇబ్బందులన్నీ వీళ్ళ ఆశలన్నీ అడియాశలు కావడం అనేది ప్రపంచం మొత్తానికి సంబంధించిన బాధ అన్నట్టు మరోసారి ఒక పెద్ద డ్రామాకు తెరలేపేటట్టుగా మేము భావిస్తున్నాం. లేకపోతే ఎప్పుడైతే మేము ఇది ఏం రహస్యంగా జరిగింది కాదు, ఓపెన్గానే అసెంబ్లీలో పెట్టి చర్చ జరిగింది, తర్వాత కౌన్సిల్లోకి వెళ్ళింది ఈ బిల్లులు రెండు. ఆ రోజు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. అలాగే సహజంగానే ఈయన క్రియేట్ చేసిన ఒక డ్రీమ్ అది ఏదో రియాలిటీ వాస్తవ రూపం దాల్చబోతే అది ఒక్కసారి కళాభగ్నమైనట్టుగా కొంతమంది, ఎలాంటి ఉద్దేశాలు లేని ప్రజలు కూడా కొంతమంది బాధపడిన వాట వాస్తవం. తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతూ ఇందులో ఏమీ ఇది లేదు, డెవలప్మెంట్కి ఇక్కడేమీ ఆటంకం లేదు, ఇది ఎవరి నోటి దగ్గర ఇది తీసేయడం కాదు, ఎవరి నోట్లో మట్టి కొట్టడం కాదు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడేదే, దీనివల్ల ఏ రకంగానూ ఈ ప్రాంతం, ఈ ప్రదేశం నష్టపోదు అని వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు, మెజారిటీ ప్రజలు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. ఒక చిన్న సెక్షన్ ఎవరైతే బినామీ పేర్లతో భూములు కొని స్వార్థ ప్రయోజనాలే పరమావధి అన్న చిన్న సెక్షన్ మాత్రమే దీన్ని పెట్టుకొని కొద్ది మందిని ఆర్గనైజ్ చేసి వరుస పెట్టి ఎలా టెంటు వేసి నడుపుతూ వచ్చిందో కూడా అందరూ చూశారు. అది తర్వాత వచ్చిన రోజుల్లో మెల్లగా ఇదైతే పోతూ వచ్చింది, నీరు గారిపోతూ వచ్చింది. ఓవర్ ది పీరియడ్
ప్రతి ఒక్కరూ దీనికి రికన్సైల్ అవుతూ వచ్చారు. రికన్సైల్ అంటే ఎస్ ఇట్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. రాష్ట్రంలో 3 ప్రాంతాలకు సమాన అభివృద్ధిగా సమానంగా పాలనా వికేంద్రీకరణ జరిగే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు అన్న ఒక వాస్తవాన్ని అందరూ అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే అందులో రియాలిటీ చూశారు కాబట్టి. ఎస్ దీనివల్ల నష్టం లేదు, ఇంకా ఉంటే లాభమే ఉందన్నారు కాబట్టి. ఎందుకు అంగీకరించారంటే తరతరాలుగా వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర మోస్ట్ నెగ్లెక్టెడ్ కింద ఉన్న ప్రాంతాలు వాళ్ళ ఆకాంక్షలకు తొలిసారి ఒక రూపం ఇచ్చే అవకాశం కలిగింది, వాటికి జీవం పోసుకోవడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడడంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా సమానంగా ఒక అధికారాన్ని పంచడం ద్వారా ఎస్ మమ్మల్ని కూడా గవర్నమెంట్లో పాలనలో పార్ట్ చేశారనే ఒక అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో కూడా వచ్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఇంతగా అందరూ రియలైజ్ అయ్యి అది గతం ఉద్దేశాలు చెప్పడం, దానికి సంబంధించి చట్టరూపం తీసుకొచ్చే ప్రక్రియ ఇది నడుస్తుంది. దీనిని మీరు సైద్ధాంతిక పరంగానో మీ ఐడియాలజీ ప్రకారమో లేదు సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే కొట్లాడి నష్టం లేదు దీనికి మద్దతు ఇచ్చేవాళ్ళంటే దీని మీద ఎన్నైనా డిబేట్ జరగవచ్చు. కానీ ఈ రియాలిటీ అవుతున్నప్పుడు దీంట్లోకి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే ఇవ్వాలి, కానీ ఇంకా గతించిపోయిన దాన్ని పట్టుకొని ఓ ప్రాసెస్ నుంచి ఇంకో దానికి పోతున్నప్పుడు ఎట్లా సాంకేతికంగా చిన్న చిన్న చిక్కులేసి స్మూత్గా వెళ్తున్న కింద బండి కింద ఒక బండ పడేసి రాయి వేసి అలాగే చీకట్లో ఒక దెబ్బ కొట్టి ఏ రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే అప్రోచ్ ఆ పార్టీకి ఇప్పటికి కూడా ఇన్నేళ్ళైనా ఈయన ఏ రూపంలో అయినా ఈయన అధికారం అంటే ఆ పార్టీ మీద పగ్గాలు చేపట్టిన తర్వాత అయినా 20 ఏళ్ళు అయిపోయి 25 ఏళ్ళు అయినా కూడా ఆయనకైతే ఇంతవరకు ఇంకా అది చంద్రబాబు నాయుడు గారు ఆ వాస్తవాలు చూడడానికి కానీ లేదా వాటిని అంగీకరించడానికి కానీ సిద్ధంగా లేరనే విషయం అయితే స్పష్టమవుతుంది. ఫస్ట్ కోర్టుకే అసెంబ్లీలో నిజంగా అసెంబ్లీ ఈజ్ ద ప్లాట్ఫామ్. మీకు 20 మంది ఉన్నా కూడా వాయిస్ రైజ్ చేసి మీ అభిప్రాయాలు చెప్పచ్చు. దాని మీద డిబేట్ కూడా పెద్దలే లేరు, పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ కౌన్సిల్కి రాగానే గొడవ మొదలుపెట్టారు. ఎందుకు? కౌన్సిల్లో బలం ఉందని చెప్పి. ఇదేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ఇది అండ్ డెమోక్రటిక్ డైరెక్ట్ ఎలక్షన్ ప్రజలు ఎన్నుకున్నది. అందులో థంపింగ్ మెజారిటీతో మీలాగా 100 సీట్లతో వచ్చి ఏదో డెసిషన్ తీసుకొని మేము లేపేస్తున్నామని మేము ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇష్టమని అన్నారు. ఆ రోజు ఏమి 175లో నీకు 100 ఉన్నాయి, అసలు నీకు ఎవరు హక్కు ఇచ్చారు, మాతో ఎందుకు చర్చించాలా అలా. ఎందుకంటే తెలుసు ఏదైనా సరే ఆ రోజైనా అన్నది అక్కడ ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా రైతులు ముఖ్యంగా వాళ్ళైతే దెబ్బతినకుండా అది అగ్రికల్చర్ బేస్ కాబట్టి చూసుకోండి అని చెప్పారు. ఈ ప్రాంతం మన రాష్ట్రంలో ప్రాంతమే కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా ఏం మాట్లాడలే. ఆ రోజు మీకు ఇచ్చిన మరి ఈరోజు దాదాపు 50% ఓట్లతో బ్రహ్మాండమైన మ్యాండేట్ తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నీకు ఎట్లా నచ్చితే అట్లా పరిపాలించిన ఆయన 5 ఏళ్ళు ఏదో చిన్న దీంతో కాకుండా నీ మార్గదర్శకత్వం కానీ నీ ఆలోచన ధోరణి కానీ రాష్ట్రానికి గురించి నీ తపన కానీ మాకు నచ్చిందని అంతగా బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపితే ఆయన ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా 2 సబ్ కమిటీ వేశారు. అలాగే ఓ ప్రైవేటు గ్రూప్ వీళ్ళతో కూడా చేయించారు. అన్ని సర్వేలు తెప్పించుకొని చర్చించి చర్చోపచర్చల తర్వాత అసెంబ్లీలోకి తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి పూర్తి డెమోక్రటిక్ ప్రాసెస్లో చేశారు. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాం. మీరు అక్కడ ఏం చేయలేకపోగా కౌన్సిల్లోకి వచ్చి ఎంత రోజు డ్రామా ఆడారో డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలో కూర్చొని ఏమేం చేశారో మీరే మీడియా వాళ్ళే బాగా ప్రత్యక్ష సాక్షులు. నిన్న కూడా కూర్చోవాలని చూశారు, మళ్ళీ బెదిరించాలి కానీ బహుశా కోవిడ్ దీంతోనూ డోర్స్ క్లోజ్ చేసిన వల్ల కుదరలా.
లేకుంటే అక్కడ కూర్చొని చైర్మన్కి ఎక్కడి నుంచే హుకుం జారీ చేసి ఆయన కౌన్సిల్ చైర్మన్ ఏదో చేయించాలని అయితే ఆయన ఒక ఉద్దేశం ఉన్నట్టుంది. ఆ రోజు అయితే పూర్తి అదే జరిగింది. కానీ ఏమైంది ఆ రోజు, సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన ప్రాసెస్ కంప్లీట్ కాలేదని ఆయన అనుకొని ఉన్నారు తప్ప ఏ టైంలో అయితే దాన్ని టేకప్ చేయాలో చేయనందువల్ల సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన ప్రాసెస్ పూర్తి కాలేదనే విషయం చైర్మనే తర్వాత రోజు ఎక్కడో మీడియాతో మాట్లాడుతూ కూడా ఒప్పుకున్నారు. అది కాలేదు, వాస్తవ రూపం దాల్చలేదు. సెలెక్ట్ కమిటీ అనేది లేదు. పంపాలని పంపించి ఆ రకంగా 3 నెలలో 5 నెలలో ఇంకా ఎంత టైం అయితే దీన్ని లాగాలనే ఒక చిల్లర ఆలోచనతో, దుర్బుద్ధితో, అది ఎవరు ధర్మయుద్ధం చేసేవాళ్ళు చేసే పని కాదు. ఎక్కడ వెన్నుపోటు పొడిచి లేకపోతే పక్క నుంచి పొడిచి చికాకు పెట్టి ఇబ్బంది క్రియేట్ చేసే లక్షణాలు ఉన్న వాళ్ళు చేసేది అదే ఎంచుకున్నారు. అది ట్రై చేశారు, అది ఫెయిల్ అయినారు కాల. దాని తర్వాత 3 months తర్వాత అసెంబ్లీలో మళ్ళీ ప్రభుత్వానికి అధికార పక్షానికి మాకున్న హక్కుతో మళ్ళీ బిల్లు పెట్టాం. కాన్స్టిట్యూషనల్గా అప్పుడు పాస్ అయింది. 2వ దఫా పాస్ అయ్యాక కౌన్సిల్లో టేబుల్ అయితే సరిపోతుంది, టేబుల్ అయింది. ఒక్కసారి అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వితిన్ 1 month అది చట్టం అయిపోతుంది. ఆ 1 month అయిపోయింది. వాళ్ళకు తెలుసు కాబట్టే 1 month దగ్గరికి రాగానే మొదలు పెట్టారు ఇవన్నీ. ఇప్పుడు గవర్నర్ గారు అంతా డ్యూ ప్రాసెస్లో అయింది కాబట్టి నార్మల్గానే ఆయన చేస్తారు. చేస్తారు అంటే అది ఆయనకున్న విచక్షణాధికారాలు, విశేషాధికారాలు వేరే ఉన్నప్పటికీ ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ అని చెప్పేది మా ఉద్దేశం. ఇది ఒక రొటీన్ ప్రాసెస్ కింద పోయింది. నువ్వు ఇమ్మీడియట్ మళ్ళీ ఈ స్టేజ్కి రాగానే ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి, ఫస్ట్ ఎవడో అమరావతి కమిటీ ఏదో ఒకరు, తర్వాత వీళ్ళు పెట్టించిన డమ్మీ ఇదొకటి, తర్వాత యనమల రామకృష్ణుడు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వరుస పెట్టి ఊదర కొట్టి ఒక కాన్స్టిట్యూషనల్ ఘోరం జరిగిపోతుంది, రాజ్యాంగ ఘోరం. మొత్తం రాజ్యాంగం అంతా ఇక్కడ అవమానాలకు గురవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ జోక్యం చేసుకోండి, దీన్ని ఈ రాజ్యాంగ ఉల్లంఘనను, రాజ్యాంగానికి ఇక్కడ జరుగుతున్న ప్రమాదాన్ని దీన్ని ఆపండి అంటూ వీళ్ళు రాయడమే కాకుండా వీళ్ళ మిత్రపక్షాలు వాళ్ళతో కూడా మొదలు పెట్టించారు. ఇందులో ఒకటే సింపుల్ క్వశ్చన్, దీనికి పెద్ద టెక్నికల్గా చదవాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీరు రాజధాని చేస్తున్నప్పుడు అవసరం రాని అనుమతులు లేకుంటే సంతకాలు, రాష్ట్రపతి గారి సంతకం కానీ ఇంకోటి కానీ ఈరోజు ఎందుకు అవసరం అవుతాయి? అండ్ రెండవది, ఎక్కడైనా రాజధానుల అనే విషయం విభజన చట్టానికి సంబంధమే ఉంది. అందులో రాజధానులు కాదు, 2 రాజధానులు పెడితే అంటే 2 ఎగ్జిక్యూటివ్ ఇవో, 2 హైకోర్టులు, 2 ఇవి ఎక్కడా పెట్టట్లా. ఇందులో ఉన్నది మనం చేస్తున్నది ఏం చేస్తున్నాము, ఉన్న 3 ఒక్కొక్క విభాగం ఒక్కొక్క దగ్గర పెట్టడం ద్వారా ప్రాంతీయ సమతుల్యత, ప్రాంతాల మధ్య సమతుల్యత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇవి హిస్టరీలో ఎక్కడ చూసినా అన్ని చోట్ల ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు చేసినప్పుడు ఎక్కడ సెంట్రల్ పర్మిషన్ అవసరం ఉందని ఎవరు చెప్పలా, లేదు కూడా. ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి, ఎవరిని దీన్ని తప్పుదారి పట్టించడానికి మీరు ఇలాంటి అనవసరమైనవి కోడిగుడ్డుకు ఈకలు అతికించి మరీ పీకే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారనేది మేము నేరుగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారిని. ఇదంతా కూడా 4 రోజుల పాటు, ఈ 2 రోజులు రాస్తారు, మేము దానికి సమాధానాలు ఇవ్వాలి. ఏదో అయిపోతుంది ఇంకా గవర్నర్ గారు దీన్ని తీసేసి ఇచ్చేస్తున్నారు, మొత్తం వీళ్ళందరినీ అభిశంసిస్తారు, పార్టీలను ఇచ్చేస్తారని అంత ఇంప్రెషన్ ఇస్తారు. ఏమీ లేదనేది వాళ్లకు తెలుసు, మీకు తెలుసు. ఈ చికాకు పెట్టే పని, ఈ చిల్లర చేష్టాలు అనేటివి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా మారనేది ఇక్కడ అర్థమవుతుంది. నవ్వు వస్తుంది. అదే దానికి వరకు ఇంకా ఎంతవరకు పోతున్నారు వీళ్ళు. దీని మీద మళ్ళీ ఇంకా థియరీలు ఆల్రెడీ మొదలైందిగా. కోర్టు ఒకటి ఉంది, నెక్స్ట్ కోర్టుకు సంబంధించిన అంకం ఏదో అక్కడ నడుస్తాయి, అది వీళ్ళు వేయించేవే. ఏదైనా సరే ఇందులో ప్రభుత్వ అధికారము, ప్రభుత్వ విచక్షణ అధికారాలకు
సంబంధించినది ఏదీ లేదు, దాపరికం లేదు. ఇప్పుడు తీసుకుంటున్న చర్యల్లో కానీ, ఇప్పుడు ప్రపోజ్ చేసిన వాటిలో కానీ ఒకసారి చట్టరూపం దాల్చుకున్నాక కోర్టులలో కూడా అదే మా ఆర్గ్యుమెంట్ వాదనలో వినిపిస్తాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత స్మూత్గానే పోతాం. ఇక్కడ ఎవరిని ఉల్లంఘించడం లేవు, ఎవరి ఆదేశాలను ఉల్లంఘించడం లేదు. ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలకు, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను ఏవైతే నెరవేర్చాలనే దీనికి కట్టుబడి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, వాటిని సంపూర్ణంగా నెరవేర్చి తీరుస్తాం. మీరు ఎన్ని పిల్లి శాపాలు పెట్టినా, అదేదో పూర్వకాలం మునులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసుల వాళ్ళు పైనుంచి వచ్చి ఇవన్నీ వేసినట్టు దాంట్లో అశుద్ధాలు అన్నీ వేసేసి అది జరగకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ యజ్ఞం ఆగదు, ఇది కంటిన్యూ అవుతుంది. చిత్రం ఏంటంటే 5 ఏళ్ల క్రితము ఒంటెద్దు పోగడలతో మీరు చేసి ఆ రోజు నారాయణ కమిటీ పెట్టేసి పెద్ద నిజంగా అదే పనిగా మ్యాండేట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన శివరామకృష్ణ కమిటీ కానీ ఇంకోటి వాటిని లెక్కలేకేసుకోకుండా వైలేట్ అంటూ చేసింటే మీరు చేసినారు. తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా ఎలాంటి ఇది లేకుండా ఆ రోజు తన స్వార్థ ప్రయోజనాల వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసిందనే ఈ అమరావతి అనే దీన్ని క్రియేట్ చేసి ఇప్పుడు అమరావతిని ఒకదాన్ని అవుట్ ఆఫ్ బ్లూ అక్కడ ఒక అవుట్ ఆఫ్ నోవేర్ ఓ ప్లేస్లో క్రియేట్ చేసే ప్రయత్నం ఏదైతే చేసిందో అది నిజంగా చెప్పాలంటే ఏ సంప్రదాయాలకు, ఏ కట్టుబాట్లకు లేదా ఏ చట్టాలకు అన్నిటికీ అతీతంగా చేసింది. ఏది పాటించలే. మమ్మల్ని అంటున్నారు మేము ఈరోజు సెంటర్ వేసిన కమిటీనో గోదాన్నో వైలేట్ చేయలే, నువ్వు చేసినావు. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? అంతకుముందు శ్రీకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ మీదే పోయింది, దాని గురించే చెప్పింది. ఆ తర్వాత అధికారికంగా ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ కూడా డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజేషన్ జరగాలి, డీసెంట్రలైజేషన్ అనేది అవసరం ఉంటేనే అన్ని ప్రాంతాల ప్రజలు తిడతాయని వాళ్ళు కూడా స్పెసిఫిక్గా చెప్పారు. మీరు ఆ రోజు దానికి విలువ ఇవ్వలేదు. మరి నిజంగా అది వైలేట్ చేసిందంటే అది పోనీ అసెంబ్లీలో మాది అతిపెద్ద ప్రతిపక్షం, మీరన్నా 20 మంది, మేము 67 మంది. ఆ రోజు మరి ఇంత పెద్ద ప్రతిపక్షం ఉంది, నీకు మాకు తేడా, టీడీపీకి వైఎస్ఆర్సీపీకి తేడా 1%, 1.2%, 3% వచ్చిందంతే. మీకు మీ ఇష్టం వచ్చేట్టు ఒంటెద్దు పోకడలతో పోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వలే. మేము పోగలిగినా మేము పోవట్లా. మీకు తీర్పు ఇవ్వకపోయినా ఆ రోజు మీ ఇష్టం వచ్చేట్టు ఒకే పట లాక్కొచ్చేసి ఇక్కడ పెట్టేశారు. ఆ రోజు మేడ మీద తలకాయ ప్రతి ఒక్కరూ చెప్పారు రైతుల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి, రైతులు ఇది అవుతారు, లో లయింగ్ ఏరియా అన్నారు. ఏ రకంగా చూసినా ఇబ్బందికరమైన ఇది వస్తుందన్నారు. కాస్ట్ ముబ్బడిగా పెరిగిపోతుందన్నారు. 10 times 20 times పెరిగిపోతుంది అన్నారు. అండ్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ రియాలిటీ. ఇవి వైలేషన్స్ అంటే నువ్వు చేసిన వైలేషన్స్. ఆ రోజు నువ్వు నీ కట్టుబాట్లు కానీ నీవు కానీ ఏమీ పాటించలే. ప్రజలంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రతిపక్షం అంటే గౌరవం లేదు, కేంద్రం అంటే గౌరవం లేదు, వాళ్ళు పెట్టిన కమిటీలు అంటే గౌరవం లేదు. అది మీరు చేసిన, మేం చేయలే. మేము చేస్తున్నది పద్ధతి ప్రకారం పోతున్నాం, కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతున్నాం. సో ఇది ఒక. రెండవది, దీనికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసెంబ్లీ, కౌన్సిల్, వాట్ ఎవర్ ది ప్రాసెస్ పూర్తి చేసుకొని గవర్నర్ గారి ఆమోదం పొందడం, చట్టం కావడం, అదే ఒక ప్రాసెస్ అయిపోతుంది, చట్టం అవుతుంది. అండ్ కోర్టులో దాని గురించి ఛాలెంజెస్ ఇంకో పక్కన జరుగుతాయి. కానీ అసలు నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఏ వైపు, చంద్రబాబు నాయుడు గారు ఇట అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది పూర్వకాలంలాగా సింగిల్ సెంట్రలైజ్డ్ అభివృద్ధి, ఒకటే సిటీ డెవలప్ కావడము, దాంట్లోనే ఉండడం అనేది మోడర్న్, దీనికి పనికిరాదనేది ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ అర్బన్ దీనికి సంబంధించిన సైంటిస్టులు కానీ, ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, ఇంకోరు కానీ చెప్తున్నది. గవర్నమెంట్స్ కూడా అదే థింకింగ్లో పోతున్నాయి. చిన్న సిటీలు సెల్ఫ్ సస్టైన్డ్ బేసిస్ మీద సొంతంగా సెల్ఫ్ కంటైన్డ్ సిటీస్ డెవలప్ కావాలి,
క్యాపిటల్ అనేది అది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ దీని కింద ఉంటుంది. దానికి విపరీతమైన క్షామం ఉండదు అనేది అమెరికా లాంటి చోట చూస్తే ఉంది. మనం అట్లా కూడా తీసుకోవాల్సిన అసలు, ఎందుకంటే మన కల్చర్ మంది డిఫరెంట్, క్యాపిటల్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇద్దాం. అలాగే ఎందుకంటే ప్రజల్లో దాని మీద ఉన్నాయి కాబట్టి, సెంటిమెంట్లు ఉన్నాయి కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం ఒక చోటే మొత్తం ఉండాలనేది వద్దు 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 అందరూ అంటున్నారు. దానికి సంబంధించి నీకు కావాలంటే నువ్వు నేను ఇంతకుముందు అన్నట్టు ఆ స్టాండ్ తీసుకో, నువ్వు అది ఓపెన్గా చెప్పవు. నీవు ఆ స్టాండ్ ఉన్నాయా? రెండవది వికేంద్రీకరణకు సంబంధించి ఇటు రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించి మేము చెప్తున్నాం, ఎస్ అక్కడ ఆ ప్రజల ఆకాంక్షలు తీర్చాలని చెప్పి. మరి మీరు ఓన్లీ ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారా? మీరు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమ కానీ అభివృద్ధి చెందాలని అనుకోవడం లేదా? దాని మీద మీ స్టాండ్ ఏదో చెప్పాలి. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. అది రియాలిటీ కాబోతోంది, త్వరలో మొదలవుతుంది. కరోనా ఇది కాకపోతే సబ్జెక్టు కోర్టు దీనికి లోబడి ఇప్పటికే అయ్యేది. ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్ జరుగుతుంది, అది వాస్తవ రూపం దాల్చబోతుంది. మీ స్టాండ్ చెప్పండి. లేదా మీ స్టాండ్ ఈరోజు ఈనాడులో ఒక స్టోరీ వచ్చింది, అదైతే ఈనాడు అనే పత్రిక, మేము దాన్ని అధికార పత్రిక తెలుగుదేశం పార్టీకి అనుకుంటుంటాం. అధికార పత్రికగా వాళ్ళే రంగులు వేసుకొని కొట్టుకుంటున్నారు. ఈరోజు చూస్తే అదేదో ఫాల్ట్ లైన్ ఉంది సముద్రంలోని. మీరు అసలు వైజాగ్లో ఉండే వాళ్ళని భయపెట్టాలనుకుంటారా? మీ రాజధాని దీన్ని ఆలోచన దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు వైజాగ్లో ఉండే ప్రజలను కూడా ప్రశాంతంగా ఉండనేదలుచుకోలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ పత్రిక నాకు బాగా గుర్తు, నా కెరీర్ మొదలైనప్పుడు అక్కడే చేశాను. 79లోనో 80లోనో స్కైలాబ్ అని అప్పుడు చిన్నది ఒకటి పై నుంచి పడింది. అది 30 కేజీలు 50 కేజీలు ఉంటుంది, చిన్నది. అది శాటిలైట్. ఒక నెలన్నర 2 నెలల పాటు రాష్ట్రాన్ని భయపెట్టి, అసలు నాకు గుర్తుండి, మరి అప్పుడు ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ఎవరు లేరు కానీ బయట అందరికీ తెలుసు, నిద్రపోలే. కరోనా కంటే ఎక్కువ భయపడినాను అప్పుడు. అంటే అప్పుడు పత్రిక అదే టీవీలు లేవు కదా, ఇదే లార్జెస్ట్ సర్క్యులేటెడ్. భాష ఇట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు తెలిసేమో అప్పుడు ఉన్నది. బంధువులు లీవులు పెట్టి ఊర్లకు పరిగెత్తినారు చచ్చిపోతామని. ఆ స్కైలాబ్ అనేది అంతా చేస్తే చిన్నది భయపెట్టి చేసింది. అది ఎక్కడో పడింది, పోయింది అనుకోండి. కొద్దిమంది ఎవరో వాయిస్ రైజ్ చేశారు, అంత భయపెట్టొద్దు, సైకలాజికల్గా అది హిస్టీరియా కింద మారుతుంది, భయపడతారు జనం అన్నారు. లేదు లాగినాడు. అంటే ఎంతవరకు ప్రభావితం చేయగలమో చూడదలుచుకున్నట్టుంది. చూశారు, సక్సెస్ఫుల్గానే చేశారు. ఇప్పుడు నాకు ఈరోజు చూస్తే కరెక్ట్ అది గుర్తొచ్చింది. వైజాగ్లో ఉన్న ఆ లక్షలాది మంది ఇంక వాళ్ళు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండాలనే ఆలోచనలో వీళ్ళు మొదలు పెట్టేట్టున్నారు. అది కూడా ఎంత తెలిసిపోతుందని కూడా తెలుస్తుంది. మళ్ళీ ఇటువైపు రాలే, ఇక్కడ కోస్ట్ ఉంది కాదంట, ఎక్కడి నుంచి గోదావరి నుంచి శ్రీకాకుళం వరకే అంట, ఆ మధ్యలో ఫాల్ట్ లైన్ ఉండొచ్చు. ఫాల్ట్ లైన్ లేకుండా అర్థం అనేది అన్ని ఫాల్ట్ లైన్లే. అట్లంటే హైదరాబాద్ భూకంపాలకు కేంద్రంగా ఉంటుందని అందరూ అన్నది. అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ప్రజలను ప్రశాంతంగా తీసుకెదలుచుకోలేదా? ఇన్సిడెంటల్లీ దిస్ ఈనాడు స్టార్టెడ్ ఇట్స్ జర్నీ రైట్ ఫ్రమ్ దేర్. పాపం ప్రజలకు కూడా మనకు హైదరాబాద్లో డక్కన్ నెట్లో వైజాగ్లో ఈనాడు అంటే వాళ్ళు ముందు నుంచి ఏదో సెంటిమెంట్, దెబ్బకి ఇప్పుడు జడుచుకుంటారు అనుకుంటా ఇది చూస్తే. అంటే దే ఆర్ ట్రయింగ్ టు జస్ట్ ఏం పాపం చేసింది ఇంకా వైజాగ్ మీద ఈ లెవెల్ తోసుకుంటూ పోతున్నారంటే, ఇంకా మాకు రాజధాని వద్దని వాళ్ళతో అనిపించాలనే దీనికి పోతున్నట్టుంది. ఇది ఇంతకంటే పాపం ఏముండదు చేస్తున్న పనికి. ఇది అందరికీ తెలుసు. దే మే డినై ఇవి కాదు, మేము అట్లా కాదు, నిజంగా సైంటిఫిక్ ఏదో చెప్తాం. కానీ ఎందుకు పెట్టారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, వీళ్లకు తెలుసు, చదివే ప్రజలకు తెలుసు, అరుగు మీద కూర్చొని రచబండ మీద చదివే వాళ్ళకు కూడా తెలుసు. అలాగే తెలుగుదేశం పార్టీ మీకు ఆ ప్రాంతాల మీద అసలు అభిమానం లేదు. మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం, మాకు రాష్ట్రం అంతా ఒకటే. ఇప్పుడు ఉదాహరణ అక్కర్లా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెడతారన్నప్పుడు ఓకే అనడంలోనే ఈ ప్రాంతం మీద మాకు అభిమానం ఉంది అనేది అర్థం. అది మీ డెసిషన్.
ఆ రోజు మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్ళం, డీసెంట్రలైజేషన్ చూడు బాబు, అటు ఇటు పెడితే బాగుంటుందని అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు. మీరు అడగల. సరే మీ డిస్క్రిప్షన్ మీ కాల్, మీకు ఇచ్చిన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, మీరు చేయండి అన్నారు. కొన్ని 5 ఏళ్ళు మీరేమన్నా డెవలప్ చేస్తుంటే ఎవరైనా వద్దామన్నారా మిమ్మల్ని? ఎందుకు 5,000 కోట్లే ఖర్చు పెట్టారు? అది అబద్ధాలే. 10,000 కోట్లు పెట్టాం, 15,000 కోట్లు ఖర్చు పెట్టామని. 5,600 కోట్లు, ఓ 2,200 కోట్లు బకాయిలు. ఎక్స్పెండిచర్ ఎంత పెట్టింటే ఎంత ఖర్చు చేసినారని చూస్తే 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. 5,500 కోట్లు, 600 కోట్లు. నువ్వు 2,90,000 కోట్ల అప్పును 2,60,000 కోట్లకు పెండింగ్ బిల్లులు వేస్తే 3,20,000 కోట్లకు పెంచారే. ఏం పాపం మీకు అంత అమరావతిని సింగపూర్ లెవెల్లో కట్టాలంటే ఎవరన్నా వద్దన్నారా? ఓ 50,000 కోట్లు దాని మీదన్నా పెట్టిండొచ్చుగా. నిజంగా మీరు అంత పెద్దది కట్టేస్తే తాత్కాలికలని నీళ్లు గారేటివి, వర్షం 4 చుక్కలు పడగానే నీళ్లు గారే, వరదల మాదిరి గారే అసెంబ్లీ సెక్రటేరియట్ మీకు మీరే తాత్కాలిక భవనాల కింద చెప్పుకున్న వాటి మీద అంతంత పెట్టి ఇది చేయకుండా దోచుకున్నట్టుగా 10 రూపాయలు 100 రూపాయలు చేసి ఖర్చు పెట్టి మిగిలిన జోబులో వేసుకున్నట్టు కాకుండా నిజంగానే పర్మనెంట్గా మొదలు పెట్టచ్చుగా. మీరు పెద్ద పెద్ద ఐకానిక్ ఇది కడితే మేమెందుకు పక్క వేరే ఆలోచన ఎందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనకు వేరే పనులు లేవనా? సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయి, రాష్ట్రానికి చేయాల్సినవి ఉన్నాయి, అప్పుడు చేసేవాళ్ళం. ఇంకా ఏదైనా ఎస్టాబ్లిష్ కానీ ఉంటే వాటిని డిఫరెంట్ వాటికి పెట్టేసి ఇండస్ట్రీస్ కొంత, వీటికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొంత చేసేవాళ్ళు డీసెంట్రలైజేషన్. కానీ నువ్వు ఒరిజినల్ ల్యాండ్ ఏది బీడు భూమి పెట్టినావు, ఒకటి గ్రాఫిక్స్తో ఇది క్రియేట్ చేసినారు, అయిపోయి చేతులు దులుపుకోమినారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనకు వచ్చిన అవకాశం ఆయన కూర్చున్నారు, అందరితో కూర్చోబెట్టుకున్నారు, మాట్లాడినారు. ఎస్, లెట్ అస్ హ్యావ్ హోలిస్టిక్ అప్రోచ్ పెట్టుకుందాం అంటున్నారు. ఒక సమగ్రమైన ప్లాన్తో రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేద్దాం, అన్ని ప్రాంతాల ప్రజల సెంటిమెంట్ను గౌరవిద్దాం, వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ఇచ్చేద్దాం అన్నారు. సో నువ్వు పెట్టింది 5,000 కోట్లు, ఇంకో 2,000 కోట్లు 2,500 కోట్లు మా ప్రభుత్వం నెత్తి మీద పడేసిపోయినావు బకాయిలు వచ్చేసి. దాంట్లో కనీసం ఇప్పుడు లెక్కలు చూసి మేము వేసిన లెక్కల ప్రకారము, మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారము నువ్వు 1,000 రూపాయలది 2,000, 10,000 రూపాయలు, 2,000, 2,500, 7,000, 10,000 నువ్వు పెట్టింది తీస్తే అవి వెనక్కి అన్నీ కొడితే నువ్వు యాక్చువల్ ఖర్చు పెట్టింది నీ జోబులోకి పోయిన పక్కకు తీస్తే మీరు పెట్టింది 2,000 కోట్లు పెట్టింటారు మేము అనుకోవడం, లేకపోతే 3,000 కోట్లు. మిగిలినంతా మీరు మింగేసినారు ఈ 7,000 కోట్లలో బకాయి పెట్టిన దాంట్లో కూడా. ఇది కూడా ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ 2,500 కోట్లు ఇచ్చింది. ఈ 2,500 కోట్లు ఎక్కడ మీరే తెలియదు, ఇక్కడ పెట్టలే, అంతా వచ్చింది ఇక్కడ పెట్టారు. పైగా ఈరోజు అడుగుతున్నారు సెంటర్ 2,500 కోట్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా అని. అంటే ఇది ఎక్కడో పెట్టారు, దానికి వాడింది లేదు, నువ్వు సిన్సియర్గా అటెంప్ట్ చేయలే, సెంటర్ను గౌరవించలే ఆ రోజు. ఇన్ని చేసి ఈరోజు వచ్చి ఫైనల్గా ఒక షేప్ తీసుకుంటున్నా రాష్ట్రానికి నిజంగా ఒక రియల్ పర్మనెంట్ శాశ్వతమైన ఒక సొల్యూషన్ రాజధాని పరంగా ఏర్పాటవుతున్న తరుణంలో నేను ఇంతకుముందు అన్నట్టు ఈ మహాయజ్ఞంలో దీన్ని ఎట్లా పాడు చేయాలి, ఇది చేయాలనే ఉద్దేశంలో మీరు చేస్తున్న కుట్రలు చెల్లవు, వాటిని అలవ్ కూడా చేయము, ప్రజలే అలవ్ చేయరు, అసహించుకుంటున్నారు మిమ్మల్ని చూస్తే. చేయడానికి చాలా పనులు ఉన్నాయి, క్రిటికల్గా విమర్శించండి, అది చేయకుండా ఇట్లా చేసిన వల్ల ఉపయోగం లేదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేము దీన్ని చూసింది అభివృద్ధి ప్లస్ ప్రజల ఆకాంక్షలు రెండు, ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించడం, రెండోది ఒకే చోట కాన్సన్ట్రేటెడ్ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ జరగాలన్నా కాస్ట్లీ ప్రొహిబిటివ్ ఖర్చు భరించలేనంత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టయితే చేసే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. అది కూడా ఓవర్ నైట్ అయ్యేది కాదు. సెంట్రలైజ్డ్ ఒకరి దగ్గర ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఆయన ఎవరో శివరామకృష్ణ చెప్పాడు, మీరు పోయి చూసినా మలేషియా కౌలాలంపూర్ పక్కన అది పుత్రజయ కట్టారు, కానీ కౌలాలంపూరే ఇప్పటికి క్యాపిటల్ అనుకుంటారు, అక్కడికి పనులు నిలిపోతారు. సో ఇది మన కాన్సెప్చువల్ మనం చేసుకోవడంలో ఏది సక్సెస్కు ఇది కాదు అదే గ్యారంటీ చెప్పలేం. కానీ ఒకటి ఖాయంగా ఏంటంటే ఇప్పుడు మోడర్న్ డేస్లో చిన్న సిటీలు డీసెంట్రలైజేషన్ అనేది అందరూ ఒప్పుకుంటున్నది.
దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఇవి ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పదు కానీ సెంట్రలైజ్డ్ అభివృద్ధి అయితే 100% ఎవరు ఒప్పుకోవట్లా. బహుశా నేను కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఈ స్వార్థ ప్రయోజనాలు లేకపోతే వాటిని పక్కన పెడితే ఆయన కూడా ఒప్పుకుంటారనే మేము అనుకుంటున్నాం ప్రైవేట్ డాక్టర్. అమ్మా నిమ్మగడ్డ మా టెక్నికల్గా పోయినట్టుండి అంత ఫాలో కాలేదండి. అది ఇప్పుడు ఆయన కలిసినట్టున్నారు కదా, దాని ప్రాసెస్ గవర్నర్ గారు కలిసినట్టున్నారు కదా. మేమేం దాని గురించి అయితే పెద్ద వాట్ ఎవర్ దట్ కోర్స్ తీసుకుంటుందో దాని ప్రకారం పోదాం. ఏమని విభజన చట్టంలో మార్పులు దాంట్లో ఎప్పుడు క్యాపిటల్ అనేది అది ఒక శాంక్టిటీ ఒకటి ఉండాలని లేదు, రెండు ఉండాలని లేదు. దానికి ఏం ఎట్లంటే మనం ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉన్న సందర్భాలు ఉన్నాయి. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మన లెజిస్లేటివ్ మూడు ఒక దగ్గర ఉంటేనే క్యాపిటల్ అనేది ఎక్కడ డెఫినేషన్ లేదు. ఎవరు డెఫినేషన్లు వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఆయన అట్లా ఇచ్చుకుంటున్నట్టున్నారు. అదే చిత్రంగా ఉంది. వాళ్ళు అంటే సెంటర్కి రాసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఏదో వాళ్ళ మధ్య ఒక సెక్షన్ ఏదో వాళ్ళు కలవాలని చూస్తున్నట్టుంది. అందుకే వీళ్ళు కోరస్ ఇక్కడ కాగానే అక్కడ మొదలవుతుంది. అది అది నిజంగా అయితే వాళ్ళ సెంట్రల్ పార్టీ దీని ప్రకారం పోవాలి. వాళ్ళేమో సెంటర్ ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు దట్ ఈజ్ స్టేట్స్ కాల్, స్టేట్ గవర్నమెంట్స్ డిస్క్రిప్షన్లో ఉండేది, సెంటర్కి సంబంధం లేదు, మేము వాట్ ఎవర్ మేము చేయగలిగిన సహాయం చేస్తాము, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ కాల్ అనేది వాళ్ళ స్టాండ్ ఉంది. మరి ఈ యూనిట్కు వీళ్ళ దారిని వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు కూడా అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు జరుగుతున్నవే కదా, వాళ్ళు రోజు మొత్తుకుంటున్నవి ఆ కేసులు ఒకటొకటి. ఈ మధ్య కూడా ఒక రియల్టర్ ఒకతను, సమ్ తహసీల్దార్ లెవెల్ అతను ఒకరు అరెస్ట్ అవుతున్నారు, కేసులు బయటకు పడుతున్నాయి. పకడ్బందీగానే అదే అవుతుంది అనిపిస్తుంది. అదే నేను అంటున్నా, ఓవర్ నైట్ చేస్తే మీరు ఎవరన్నా తప్పు పట్టాలి. డ్యూ ప్రాసెస్లోనే చేస్తున్నాం, దాని మీద సిట్ వేసారు, అది ఎంక్వైరీ జరుగుతుంది, అందరూ దీని కింద వస్తారు. అయితే పీస్ మీల్గా జరుగుతుంటాయి. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాతనే ఆ పిక్చర్ షేప్ అని ఉంటుంది. ఇప్పుడు ఐ థింక్ ఒక 5-6 అరెస్ట్ అయినట్టున్నారు, నడుస్తున్నాయి కేసు, అన్నీ బయటకు వస్తాయి చేసేసి.